కులగణన జరగాలి, ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి, కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ, బ్రహ్మాండమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ని కోఆర్డినేషన్లో పెట్టి, ఈ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా, అంటే అంతే డీప్లో, అంటే చాలా లోతుగా ఉగ్రం వస్తాడు కొట్ట, మరి డీప్లో అంటే లోతుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి సర్వేకి తీసుకుపోయేటట్టుగా జరిగింది. సర్వే కూడా చూడండి కిషన్ రెడ్డి గారు, మీరు గమనించాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కులగణన ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి చాలు, బస్సే పోయి బయట ఉన్నా బెటర్ తెలంగాణ. ఇప్పుడు ఏం జరిగిందంటే కూసోపోయి ఇక ఉద్దేశం తెలంగాణలో దేశం మొత్తంలో ఏం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన జనాభా లెక్కలు బయటికి రావాలి అని వాళ్ళు జోడో యాత్రలో ప్రారంభం చేయడము, అక్కడి నుంచి మొదలైంది. ఇదంతా కూడా మొదలయ్యి చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణన మీద క్యాబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన పాయింట్ ఏంటంటే ఈ అసెంబ్లీ అంటే ఇమ్మీడియట్లీ ఒక రాష్ట్ర మొత్తంలో 30 మందికి ఒక అధికారి, 30 మందికి 150 మందికి ఒక అధికారి, 150 కుటుంబ 150 నేనేం చూసినంటే, నేను చెప్పింది కూడా కరెక్టే, మీరు అనేది ఏమో అఫీషియల్గా 150 కానీ 30 కుటుంబాలకు కూడా కొంత డివిజన్ చేసారు అనమాట. విన్నారా? అంటే ప్రతి ఇంటికి ఒక అధికారి పోవాలి. నేను మార్నింగ్ ఏమైందంటే ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకు ముందు నేను కౌంటర్ ఇస్తున్నా. ఫస్ట్ ఆయన ఏమంటుండే, ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురద తల్లే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇదొక కమిటీ. ఈ అధ్యయనంలో
101% కులగణన సర్వే సక్సెస్ఫుల్గా తెలంగాణలో జరిగిందని మేము ప్రూవ్ చేస్తాము. ప్రూఫ్ కంటే ముందు కిషన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. 100% జరిగిన దానికి రుజువు ఎవరయ్యా అంటే గవర్నరే. ఎట్లా? గవర్నర్ ఆమోదం చేసింది కదా ఆల్రెడీ. కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించిండు. గవర్నర్ ఎవరు? వాళ్ళ డైరెక్షన్లో ఉంటారు కదా గవర్నర్ గారు, మా డైరెక్షన్లో ఉంటారు కదా, అంటే కాంగ్రెస్ డైరెక్షన్లో ఉంటారు కదా. అంటే మీకు గవర్నర్ గారు అంటే గవర్నర్ కూడా మీరు తప్పు చేసిండని మీరు అంటే గవర్నర్ కూడా అనుమానిస్తున్నారా? ఇప్పుడున్న తెలంగాణ గవర్నర్ కూడా కిషన్ రెడ్డి గారు అనుమానిస్తున్నారా? అట్లా అంటే మరి 101% కులగణన సర్వే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి బృందం క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సక్సెస్ఫుల్గా కులగణన సర్వే జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరనుకుంటా. వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఢిల్లీలో వారు ఆ నెల రోజులు లేకపోవడంతో బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం. బీజేపీ ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉంది కదా, వాళ్ళ ప్రతిపక్ష మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అపోజిషన్ ఫ్లో లీడర్ ఉన్నాడు కదా. అంటే మరి ఫ్లో లీడర్ ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసే దాంట్లో ఉన్నారు, వాళ్ళు పాస్ చేసిర్రు. అంటే వాళ్ళు కూడా అసమర్థులనా కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన? అంటే మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే, మీ ఫ్లో లీడర్ మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా నీకు అనుమానం ఉన్నట్ట ఈ స్టేట్మెంట్ని బట్టి? మరి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారు కదా, ఏకగ్రీవ తీర్మానం కదా జరిగింది. అనుమానం ఉందా ఇందులో ఏమన్నా? అసెంబ్లీలో బీసీ కులగణన మీద ఏమంటారు, అది ఏకగ్రీవ తీర్మానమే కదా జరిగింది. పార్టీలకు అతీతంగానే జరిగింది కదా. అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కానీ అందరు యాక్సెప్ట్ చేసిర్రు కదా. చర్చ జరిగింది, యాక్సెప్ట్ చేసిర్రు. నిజాలు లేకపోతే యాక్సెప్ట్ ఎట్లా చేస్తారు? మిస్ అయినాయి కూడా ప్రతిపక్షాలు అడిగినాయి, దాన్ని సవరణ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ జరిగినాయి కదా. అందుకని కిషన్ రెడ్డి గారు నేనేం అడుగుతున్నా అంటే, ఆ సర్వే జరిగిన నెల రోజులు మీరు హైదరాబాద్లో లేకపోవడం వల్ల, మీరు ఢిల్లీలో ఉండడం వల్ల తెలంగాణ గడ్డ మీద ఏం జరుగుతుందో మీకు అవగాహన లేక ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగానే నాకు కనబడ్డది స్టేట్మెంట్ చూస్తే. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కిషన్ రెడ్డి మాటలు నమ్మకండి ప్లీజ్. సీఎం రేవంత్